ఆ అవకాశం నీకు యశోద రూపంలో వచ్చింది. ఈ అవకాశాన్ని కనుక నువ్వు జారి విడుచుకుంటే మాత్రం జీవితంలో ఈ అవకాశం మళ్ళీ రాదు. డబ్బు గురించే కాదు నా ఆలోచన. డబ్బుని నువ్వు ఎలాగైనా సంపాదిస్తావు, కానీ యశోద నీ మనసుకు నచ్చింది. అసలు పెళ్లి చేసుకోను అన్నవాడివి మొదటిసారి ఆ యశోదని పెళ్లి చేసుకుంటాను అన్నావు. అప్పుడే నాకు అర్థమైంది నీకు యశోద ఎంత బాగా నచ్చిందో, నీ మనసులో తన ముద్ర ఎలా ఉండిపోయిందో. అందుకే చెప్తున్నాను, ఈ జన్మకి యశోద నీదే కావాలి. కాబట్టి యశోద సంపాదించిన సాక్ష్యాలు బూడిదైపోవాలి. రేపా సాక్ష్యాలు కోర్టు మెట్లు మాత్రం ఎక్కకూడదు. వదినా, వదినా, అరే యశోద, ఏమైంది? ఎందుకింత ఆనందంగా ఉన్నావు? నా జీవితంలో కూడా మంచి రోజులు రాబోతున్నాయి వదినా. ఆ ఊర్మిళకి శిక్ష తప్పకుండా పడుతుంది. కోర్టు ఊర్మిళ చేసిన పాపాలకి ఖచ్చితంగా జీవిత ఖైదు వేసినా వేస్తుంది. ఇప్పుడే ఆ ఊర్మిళకి సంబంధించిన సాక్ష్యాలన్నీ లాయర్ చలం గారికి ఇచ్చేసి వస్తున్నాం. సారీ యశోద, నువ్విప్పుడు ఎంత ఆనందంగా ఉన్నావో రేపంత బాధపడతావు. ఎందుకంటే నువ్విచ్చిన సాక్ష్యాలేవి రేపటికల్లా ఉండవు. వదినా, నాకు చాలా ఆకలేస్తోంది, భోజనం చేద్దామా? నీ నోటి వెంట ఆకలేస్తుంది అన్న పదం ఎప్పుడు వింటానా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎన్ని నెలలకి ఫస్ట్ టైం నీ అంతటా నువ్వు ఆకలేస్తుందొదినా అన్నావు. చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలో చెప్పు, ఒక పావు గంటలో అన్ని రకాల వంటలు రెడీ చేసి పెడతాను. థ్యాంక్ యూ వదినా, థ్యాంక్ యూ సో మచ్. సుబ్బరాజు గారు, బహుశా మీకు కూడా నేను చెప్పిన మాటలు విని చాలా ఆనందంగా ఉంటుంది కదా? అవును యశోద, చాలా ఆనందంగా ఉంది. వదినా, పద, నేను నీకు వంటలో హెల్ప్ చేస్తాను. ఏ ఆడపిల్లకి రాని కష్టం నీకొచ్చింది యశోద. ఏ ఆడపిల్ల తెగించినంతగా నువ్వు తెగించావు, పోరాడావు, నిజమేంటో తెలుసుకోవాలనుకున్నావు. నీ మీద పడిన నిందని తొలగించుకోవాలనుకున్నావు. ఈ ప్రయత్నంలో ఎవరు ఎన్ని చెప్పినా వెనక్కి తగ్గలేదు. ఆఖరికి నేను కూడా ఊర్మిళ గురించి విని, ఊర్మిళ గురించి తెలుసుకొని నిన్ను ఊర్మిళకి ఎగనెస్ట్గా వెళ్లకుండా ఆపడానికి ట్రై చేశాను. కానీ నువ్వు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా నీ మీద పడ్డ నిందని తొలగించుకోవాలనుకున్నావు. ఓ పెద్ద యుద్ధం చేస్తూనే వచ్చావు. అభిమన్యుడిలాగా ఆ ఊర్మిళ గీసిన పద్మవ్యూహంలోకెళ్ళి పోరాడుతున్నావు. రేపే నీ జీవితంలో ముఖ్యమైన రోజు. రేపెలాగైనా నువ్వు గెలవాలి యశోద. నువ్వు గెలిస్తే వేల మంది ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది. రేపొద్దున ఏ ఆడపిల్లకి ఎలాంటి కష్టం వచ్చినా యశోద జీవితం ఒక పాఠమవుతుంది. ప్రతి ఆడపిల్ల తండ్రి తన కూతురికి యశోద జీవిత కథను చెప్తూ పెంచుతాడు. రేపు నువ్వు గెలవాలి యశోద. అది నేను చూడాలి. నీ బిడ్డను దక్కించుకోవాలి. మీ నాన్నమ్మ చనిపోయినప్పుడు తప్ప నువ్వు ఇప్పటి వరకు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోలేదు హరి. కాని ఇప్పుడు చూస్తున్నాను, నీ కన్నీళ్లకే కారణం నీ గుండెల్లో యశోద మీద ప్రేమ కారణం అని నాకర్థం అవుతుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడివి ఇలా అయిపోయావేంట్రా?
యశోద తప్పు చేయలేదని నాకు అర్థమవుతుంది హరి. కాని అది రుజువైతేనే మీ అమ్మ నమ్ముతుంది. అప్పుడే ఆమెకి నీ స్వచ్ఛమైన ప్రేమ విలువ తెలుస్తుంది. నాన్న హరి, ఏం నాన్న? ఏమైంది నాన్న? చెప్పండి. యశోద కేసు ఎంతవరకు వచ్చిందిరా? చెప్పరా, ఈ కేసు మనం గెలుస్తాం కదా? ఏమంటున్నారు నాన్న? మళ్ళీ చెప్పండి. మనం కేసు గెలుస్తాం కదా? నువ్వు విన్నది కరెక్టేరా. మనం ఇప్పటి వరకు యశోదకి ఎలా అయితే సపోర్ట్గా ఉండి తనకు ధైర్యంగా ఉంటావో ఇక మీదట కూడా అలాగే ఉండు. ఇక నుండి నా సపోర్ట్ కూడా మీకే ఉంటుంది. యశోద కేసు గెలిచి తను తప్పేమీ లేదని కోర్టు తీర్పిచ్చేదాకా నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్నా అన్న విషయం మీ అమ్మకు తెలియకుండా ఉంటే మంచిది. యశోద పొరపాటున ఎప్పుడైనా భయపడినా అధైర్యపడినా నువ్వే తనకు ధైర్యం చెప్పి తనని ముందుండి నడిపించాలి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. రేయ్, ఎందుకురా? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు నా కొడుకురా. నీ మనసు నేను కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? నాన్న, రేపే కేసు విచారిస్తున్నారు నాన్న. నువ్వమ్మని తప్పకుండా తీసుకురావాలి. అవును నాన్న, నువ్వమ్మని తీసుకురావాలి. కోర్టులో యశోదైతే ఏ తప్పు లేదు. చేసిందంతా ఊర్మిళ, రామయ్య తండ్రి, జానకమ్మలు, ఆ అర్జున్లని కోర్టు ఇచ్చే తీర్పు అమ్మ వినాలి. అప్పుడే అమ్మకి యశోద మీద మంచి అభిప్రాయం వస్తుంది. అలాగేరా, అలాగే తీసుకొస్తాను. మనం ఈ కేసు గెలుస్తాం కదా హరి? నాకెందుకో టెన్షన్గా ఉంది. టెన్షన్ అవసరం లేదు యశోద, మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే నీ విషయంలో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉన్నాయి. న్యాయం అనేది గెలవడానికి ఆలస్యం అవుతుందేమో కానీ గెలవటం మాత్రం కన్ఫర్మ్. అమ్మా కొంచెం సాయం చేయండి అమ్మా. కొంచెం సాయం చేయండి అమ్మా. తీర్థయాత్రలకు వెళ్తున్నాం, కొంచెం సాయం చేయండి బాబు. అమ్మా కొంచెం సాయం చేయండి అమ్మా. అమ్మా, కాలినడకన వెంకన్న స్వామి దర్శనానికి వెళ్తున్నాం, సాయం చేయండమ్మా. యశోద తీసుకో, వెయ్యి యశోద. బాగా మొక్కుకో యశోదా. నిన్ను గెలిపించమని దేవుడికి బాగానే లంచం ఇచ్చినట్టున్నావుగా. నేను వేసిన డబ్బులు దేవుడికి చేరితే కానుకవుతుంది, వీళ్ళకు ఉపయోగపడితే సాయం అవుతుంది. నువ్వు తప్పులు, నేరాలు, ఘోరాలు చేస్తావు కాబట్టి లంచాలివ్వాలి, భయంతో బ్రతకాలి. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను కాబట్టి నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను. కానీ ఎదుటి వాళ్ళ ధైర్యాన్ని చంపడమే నా హాబీ.
ఆ ధైర్యం అనేది చావకుండా ఇలా ఎదురు తిరిగితే చావుని పరిచయం చేస్తాను. చావంటే భయపడే వాళ్ళ దగ్గర చెప్పు ఈ మాటలన్నీ. అన్నిటికీ తెగించిన నా దగ్గర కాదు. ఎవరిని చూసుకొని నీకు ఇంత తెగింపు? వీణ్ణి చూసుకోనా? ఒకరిని చూసుకొని ముందడుగేయటం యశోదకి అలవాటు లేదు ఊర్మిళ గారు. యశోదకి యశోదే బలం, ధైర్యం. దీన్ని నువ్వు ప్రేమించావు కదా? హ, నిజంగా నువ్వు చాలా గొప్పడివి హరి. బిడ్డ తల్లిని ప్రేమిస్తున్నావు. ప్రేమంటే నమ్మకం. ప్రేమంటే ఒకరికొకరు జీవితాంతం తోడుండడం. దాని విలువ గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడే ఇలాంటి కారు కూతలకి విలువ ఉండదు. నేను అస్సలు పట్టించుకోను. నువ్వు పట్టించుకోకపోవచ్చు, నేను పట్టించుకుంటాను. నాకు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే చిరాకు. అలాంటిది లైఫ్లో ఫస్ట్ టైం కోర్టు మెట్లెక్కించింది ఈ యశోద. అలాంటి దీన్ని కాటికి పంపించకుండా నేనెందుకు ఊరుకుంటాను? కాపరిలా నేను యశోద ముందుంటాను. టచ్ కూడా చేయనివ్వను. ఆల్ ద బెస్ట్. కోర్టులో వచ్చే తీర్పుని విని యశోద మూర్చబోతుందేమో. అంబులెన్స్ని పిలిపించుకొని రెడీగా ఉండండి. కోర్టు పేరెత్తితేనే నువ్వు ఇలా మాట్లాడుతున్నావే, అలాంటిది నీకు చిప్పకూడి తినిపిస్తే? ఏంటి ఆ మాట వినగానే గుండా అయిపోయినంత పనైంది కదా? నీకు చాలా ఆశలున్నాయి. అలా కలలు కంటూనే ఉండు. నువ్వనుకున్నది జరగాలి అంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడమర నుంచి పొడుచుకొని రావాలి. ఆవేశపడకు ఊర్మిళ. తీర్పు రాగానే నీ కాళ్ళ కింద భూకంపం పుడుతుంది. ఒక్కసారిగా నీ ప్రపంచమంతా తలకిందులవుతుంది. అప్పుడు సూర్యుడు పడమర ఉదయించినట్టు అవుతుంది. చూద్దాం ఎవరి కాళ్ళ కింద భూకంపం పుడుతుందో. మేడం, తన పేరు యశోద, నా పేరు హరివిఠల్, సైంటిస్ట్ని. హరి మిట్టల్, నేనేం విన్నాను, అల్జైమర్స్ని పర్మనెంట్గా తగ్గించే మెడిసిన్ని కనిపెట్టేది మీరే కదా? WHO అప్రూవల్ కోసం వెయిట్ చేస్తుంది మీరే కదా? అవును మేడం. చెప్పండి. యశోద, నాదొక వింత కథ మేడం. ప్రపంచంలో మా అమ్మా నాన్నలను మించిన గొప్ప అమ్మా నాన్న ఎవరికీ ఉండరు అనుకున్నాను. కానీ నా పెళ్లి రోజు ఒక భయంకరమైన నిజం నాకు తెలిసింది. నాకు తెలియకుండానే నేను ఒక బిడ్డకి జన్మనిచ్చాను. వాట్? అవును మేడం. ఆ నిజంలో నిజం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నంలో నా గుండెలు బల్లయ్యే నిజం ఇంకొకటి తెలిసింది. అసలు నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మా అమ్మా నాన్నలు నా అమ్మా నాన్న కాదని తెలిసింది. కేవలం నా పేరు మీదున్న ఆస్తి కోసమే నాతో ప్రేమగా నటించారు అని. నమ్మలేకపోతున్నాను యశోద గారు. మీరు నమ్మలేని నిజాలు ఇంకా చాలా ఉన్నాయి మేడం. అసలు నా జీవితం ఇలా అవ్వడానికి కారణం ఒకే ఒక్కరు. ఎవరు? ఆ ఊర్మిళ. ఊర్మిళనా? యు మీన్ సంఘ సంస్కర్త, ఎన్నో హాస్పిటల్కి అధినేత ఆ ఊర్మిళనా? అవును మేడం. సంఘ సంస్కర్త అనేది ముసుగు మాత్రమే.
అసలేం జరిగిందంటే నీకు తెలియకుండా నీకెలా బిడ్డ పుడుతుంది? నమ్మలేకపోతున్నాను యశోద గారు. మేడం, మీరు నమ్మడానికి కావాల్సిన కొన్ని సాక్ష్యాలు ఇందులో ఉన్నాయి. నేను ఈ కేసు టేకప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చలం గారు, మేడం. మేడం వాళ్ళకి టచ్లో ఉండండి. అలాగే మేడం. యశోద గారు, కోర్ట్ హియరింగ్ ఎప్పుడు? రేపే మేడం. రేపు కోర్టులో కలుద్దాం, న్యాయాన్ని గెలిపిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. భగవంతుడా, దుర్మార్గానికి నిర్వచనమైన ఊర్మిళని గెలిపిస్తావో, న్యాయం కోసం పోరాడుతున్నా నా వైపు నిలబడతావో నీ ఇష్టం. యశోద, లోపలికి వెళ్దాం పద. అసలు ఊర్మిళ ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతోంది హరి? కొంచెం కూడా కళ్ళల్లో భయం కనిపించట్లేదు. తప్పు చేశానన్న గిల్టీ ఫీలింగ్ కానీ, పరువు పోతుంది, శిక్ష పడుతుంది అనే భయం కానీ ఏమాత్రం లేదు. చూడు, నువ్వే అన్నావు కదా యశోద, ఊర్మిళ రాక్షసి అని. అంతేకాదు, తనన్నిటికీ తెగించింది కాబట్టి ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ డబ్బులు సంపాదిస్తుంది. ఆ నవ్వు, ధైర్యం ఇంకొన్ని గంటలే యశోద. వంద గొడ్లని తిన్న రాబందు ఒక్క గాలివానకి కూలినట్లు నీ చేతుల ఆ ఊర్మిళ సామ్రాజ్యం అలాగే నేలకి ఒరుగుతుంది. నువ్వన్నది నిజమయ్యి నా బిడ్డ నాకు దక్కితే చాలు హరి. కోర్టు అంటేనే వాయిదాలు పడుతూ ఉంటాయి. అలా కాకుండా ఈరోజే ఆ ఊర్మిళకి శిక్ష పడి నా బిడ్డ నా ఒడిలోకి రావాలి. సారంగి వాళ్ళని కూడా తీసుకొని వచ్చుంటే బాగుండేది యశోద. మన దగ్గరున్న సాక్ష్యాలతో పని కానప్పుడు సారంగిని తీసుకొద్దాం హరి. ముందే తీసుకొచ్చి ప్రమాదంలో పడేయడం ఎందుకు? ఇప్పటికే ఆ ఊర్మిళ చేతిలో చావుదాకా వెళ్ళొచ్చింది. అమ్మా, ఇదిగో, నా కొడుక్కున్న తెలివికి, చదువుకి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని కలలుగన్నాను. కానీ నీ వల్లే నా కొడుకు కోర్టు మెట్లెక్కాల్సి వచ్చింది. వీడేమో ఎన్ని చెప్తున్నా, ఎంత చెప్తున్నా వినిపించుకోవడం లేదు. నీ మాయలో బందీ అయిపోయున్నాడు. అమ్మా మహాతల్లి, ఇప్పటికైనా నా కొడుకుని వదిలిపెట్టు. కావాలంటే నీకు దండం పెడతాను. అత్తయ్య, ఏం చేస్తున్నా? ఆగు, నా దగ్గరకు రావద్దు. దేవుడనేవాడుంటే తల్లిగా నా బాధను అర్థం చేసుకుని నువ్వు ఈ కేసు ఓడిపోవాలి.
ఎవరావిడ అంత ఎమోషనల్ అవుతోంది? నువ్వు ఓడిపోవాలని హోమం కూడా చేసొచ్చాను. అమ్మా, నువ్వు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతున్నావు. అవుతాన్రా, ఎంత దారుణంగా అయినా తయారవుతాను. నా కొడుకు కోసం, నా కొడుకు జీవితం కోసం నీకు తల్లి మాట మీద విలువ లేకపోవచ్చు. హ, నువ్వు సులువుగా నన్ను దూరం పెడుతున్నట్టు నేను నిన్ను దూరం పెట్టలేనురా. చికట్లే కమ్మే వేళ ఇలా ప్రమాదం పైశాచికంగా ఆనందం పొందుతున్న గోళ దుర్మార్గం అకర్మించదే పుట్టుకొచ్చడిక ఒక అసలు సిసలా నా మీద గెలవాలన్న నీ పట్టుదలని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది ఝాన్సీ. నేను నిలబడేది న్యాయం వైపు, ధర్మం వైపు. అందుకే చాలా ఓపిగ్గా ఉంటాను. ఒక గెలుపు అనే మైకంలో ఉన్నారు. ఆ మైకం ఈ రోజుతో తొలగిపోతుంది. ఎవరు ఎవరి మీద పాపం అని జాలి చూపిస్తారో అది చూద్దాం. చూద్దాం.